రాంబాబుపై జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు విమర్శలు గుప్పించారు. సంక్రాంతి సంబరాల పేరుతో లాటరీ టికెట్లు అమ్ముకునే వ్యక్తి అన్నా క్యాంటీన్ల గురించి విమర్శలు చేస్తున్నారన్నారు గాదె వెంకటేశ్వరరావు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దన్నారు. పేదలకు 5 రూపాయలకే భోజనం పెడుతున్నామన్నారు గాదె. వైసీపీకి రంగులు బొమ్మల మీద ఉన్న పిచ్చి పేదలకు భోజనం పెట్టే విషయంలో లేదన్నారు గాదె. చేయలేకపోయాము, ఎంతసేపు మా నాయకుడు దోసుకునే దగ్గర మిగిలిపోయాడు, మమ్మల్ని కూడా ఏమి చేయనివ్వకుండా ఎదవలన చేశాడు, మమ్మల్ని అందరూ ఎదవలు చేయబెట్టే కదా మేము ఈ రకంగా వాడిపోయాము అనే అక్కసు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడలేక ఈ అన్నం కంట మీద పెట్టి ఏడుస్తాడు. అంతమంది ఏం చేస్తాడు అతను? సంక్రాంతి సంబరాలు అని చెప్పేసేసి లాటరీ టిక్కెట్లు అమ్ముకున్న వ్యక్తి ఇవాళ వచ్చి వాళ్ళ లైన్లో రుచున్నా అంటారా? ఏ చోట్లైనా అరే పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్లో కూడా ఇవాళ ఏదైనా ఫంక్షన్ జరిగితే భోజనాల దగ్గర అది ఒక ఆనవాయితీ అయిపోయింది. వెళ్ళిపోయి నుంచోటి మంది గబగబా వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ముందడు తినకుండా నేను అనుకుంటున్నారు. ఏది ఈయన చెప్పే పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లోనే అలాంటి దాన్ని తప్పెట్టబడతాడు. అక్కడ ఒక సిస్టమ్ అది. అన్న క్యాంటీన్ దగ్గర ఒక లైన్లో ఉండి ప్లేట్లు తీసుకుని భోజనం చేస్తారు. వాళ్ళకి ఎవరికి లేని ఇబ్బంది ఈయనకి వచ్చిందా? పాపం పెట్టమనండి. నేను పోనీ కొట్టేసిన కోర్టులోనే కదా స్వచ్ఛందంగా పెట్టమనండి. వాళ్ళకు ఉంది కదా పిచ్చి, బొమ్మలు వేసుకునే పిచ్చి. మేము పర్మిషన్ ఇస్తాం. మేము జగన్మోహన్ రెడ్డి ఫుడ్ వేసుకుని ఎక్కడన్నా ఫ్రీ అన్నదానం అని చెప్పి టౌన్లో పెట్టమనండి, పర్మిషన్ ఇప్పిస్తాం.